ఇంతకీ జైలుకి వెళ్ళడం ఇదంతా ఏమనిపించింది అసలు? మేడం ప్రతి తల్లిదండ్రులకి నేనేం చెప్పేదంటే, ఇప్పుడు ఇట్లా అంటారని ఏమనుకోవద్దు తల్లిదండ్రులు. వాళ్ళకైనా తెలివి ఉండాలి కదా మేడం. ఇప్పుడు రష్ ఉంటుంది. అవును. ఇప్పుడు సరే పిల్లలు అడిగినారు మనల్ని, మమ్మీ వెళ్ళిపోదాం, నేను ఫ్యాను, వెళ్ళిపోదాం సినిమా ఖచ్చితంగా తోలుకుపోవాలి. కరెక్ట్, వాళ్ళ పిల్లలు తెలియకుండా అడిగింటారు. వీళ్ళ పేరెంట్స్ వీళ్ళకు బుద్ధి ఉండాలి కదా మేడం. నాన్న ఇక్కడ అక్కడ రష్ ఉంటుంది, అందులో అల్లు అర్జున్ అని వస్తున్నాడు, సార్ వస్తున్నాడు, ఇంకా రద్దీ ఎక్కువై ఉంటుంది, పొరపాటున ఏమైనా జరిగిండొచ్చు అని మనం చెప్పుకోవాలి. అవును. అది చేయకుండా వాళ్ళ సరే అన్నారు కాబట్టి వీళ్ళు అట్లా తోలుకుపోయి, ఇప్పుడు ఫ్యాన్స్ వస్తారు మేడం. ఫ్యాన్స్ అంటే ఇప్పుడు రాత్రి 9:30కు షో. ఫ్యాన్స్ కరెక్ట్ 9 గంటలకు రారు, మధ్యాహ్నం నుంచి ఆయన అనుకో వింటారు. ఆ టైంలో డ్రింక్ అది ఇట్లా ఉంటాయి మేడం, తాగేసి వచ్చింటారు. అట్లా మళ్ళా ఆ రద్దీలో ఆ పిల్లల్ని ఎలా తోలుకోబుద్ది అని నా క్వశ్చన్. అంతే, నాకు బాధాకరమే మేడం. ఎందుకంటే ప్రాణం తిరిగి కరెక్ట్ కాదు మేడం ముందు ఆ టైంలో. అది మేడం. అండ్ అమ్మాయి చనిపోయినప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ కూడా తనతో లేరు, ఎక్కడో ఆయన ఉన్నారు, ఎక్కడో ఈవిడ ఉంది. ఈ తోపులాటలు ఏంటంటే వాళ్ళు డివైడ్ అయిపోయిన తర్వాత ఇట్లా జరిగింది. నాకైతే చాలా బాధ చేసింది. అంటే అందరూ ఫ్యాన్స్ అల్లా ఇది హ్యాపీనెస్ గా సంబరాలు చేసుకునే టైం అనమాట. పుష్ప రిలీజ్ రోజు సడన్ గా ఇట్లా జరిగేసరికి అందరూ మూడ్ ఆఫ్ లోకి వెళ్ళిపోయారు మేడం. సగానికి సగం మంది హీరో మీద మైనస్ అయింది. అదే మేడం. ఆయన ఇప్పుడు పొరపాటున జరిగింది, ఆయన అయితే ఇప్పుడు ప్రాణాలు అయితే తిరిగి రాలేదు. వాళ్ళకైతే 25 లక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ భర్తకి ఉద్యోగం, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువులు, లైఫ్ లాంగ్ ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పినాడు. ఉద్యోగం కూడా ఇచ్చారా? చెప్పినారు మేడం. ఇట్లా ఇస్తాము, ఇట్లా దానికి అండగా ఉంటా, ఆ కుటుంబానికి అండగా ఉంటాయని చెప్పినాడు మేడం. చాలా సంతోషం. మళ్ళా ఇప్పుడు ప్రాణం పోయినాక తిరిగి వచ్చేదంటూ ఏముండదు. కానీ అన్నవినికే అన్నయ్య చేసినట్టు అట్లా చేయడం నాకు కొంచెం నచ్చలేదు మేడం, బాధ అనిపించింది. అంటే సడన్ గా ఆ రేంజ్ లో మేము ఊపులో ఉంటే సడన్ గా ఆయన అట్లా చూసేసరికి కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి మేడం. సడన్ గా జైలుకి పోవడం, ఎక్కడ దిగులు పడట్లే, అదే రేంజ్ లో అదే యాటిట్యూడ్ లో పోయినారు కదా మేడం. ఇంకా దాంట్లో అస్సలు తగ్గేదిలే మేడం. మా అన్న అల్లు అర్జున్ అస్సలు తగ్గేదిలే. ఆయన స్లాంగ్ లో ఒక 1 minute మాట్లాడగలరా? చిత్తూరు స్లాంగ్ అది? చిత్తూరు ఎక్కడది స్లాంగ్? చిత్తూరు సైడ్ మొత్తం తిరుపతి చిత్తూరు అదల్ల మేడం. చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడతారా? ట్రై చేయండి. ఏదైనా ఒకటి, ఒక 1 minute ఏదైనా మాట్లాడండి. పోనీ డైలాగ్స్ చెప్పేసేయండి, బ్యాక్ టు బ్యాక్ డైలాగ్స్. శ్రీవల్లితో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి. పోనీ ఏంది శ్రీవల్లి, ఏం చెప్తా ఉండవు, వంట అయిందా? సర్లే కానీ రాత్రికి మల్లెపూలు పట్టుకు వస్తా ఉన్నాను, రాత్రికి రెడీగా ఉండు. సరే మేడం. ఇంకేదన్నా అంటే డైలాగులు అయితే చెప్తా మేడం. అల్లు అర్జున్ డైలాగ్ చెప్పండి. రే 5 లక్షలు తీసుకుంటే వానికాల కూలోళ్ళు అవుతారా, అదే 4% అయితే పార్ట్నర్ అవుతుల్లా. ఇప్పుడు కొండారెడ్డి మనం పార్ట్నర్స్ రా, పార్ట్నర్ పుష్ప ఎవ తగ్గేదేలే. బాగా వచ్చింది, సేమ్ టు సేమ్ వచ్చింది. సో ఇంతకీ మీరేం చేద్దాం అనుకుంటున్నారు అసలు లైఫ్ లో? ఆర్టిస్టా లేదా ఇలాగే డాన్సర్ గా కంటిన్యూ? ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారు. డాన్స్ పరంగా డాన్స్ ఎప్పుడు మర్చిపోలేము. అదే స్టార్ట్ చేసినది, ఈ ఫీల్డ్ లో పరిచయం చేసినది కూడా అదే.